బీజేపీ విజయం సాధిస్తే వారి మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా బీజేపీని అభినందించడం మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంగా అసందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు మీద పడిన విధానం కనపడుతుంది స్పష్టంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే, వాళ్ళ బ్యాచ్ అందరితో కూర్చొని మాట్లాడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, కేబినెట్ మీటింగ్ జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, ఢిల్లీ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, దావోస్ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. ఏబిసిడీలో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ప్రజలకిచ్చిన మాటను నిలుపుకునే విషయంలో ఘోరంగా విఫలం చెందిన ఈ కూటమి ప్రభుత్వ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది మేనిఫెస్టో అని ప్రజలు వారు చెప్పిన మాటను నమ్మి వారిని గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని ఒక మనీఫెస్టోగా మార్చేశారు. వారికి, వారి అనునాయులకు, వారి పార్టీ నాయకులకు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సంపదలను పెంచుకోవటానికి అది ఒక మార్గంగానే రాష్ట్ర అధికారాన్ని భావిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని పరిపాలించడం అది ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన, ప్రజలిచ్చిన అవకాశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఉదంతం చూశాం. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు అన్న చరిత్ర ఏనాడూ లేదు. కానీ నిన్న 2014లో లాగానే మోడీ గారు కుడివైపున, పవన్ కళ్యాణ్ గారు ఎడమవైపున కూర్చొని ఇదిగో మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలకు మేము సాక్ష్యము, మేము కూడా బాధ్యులము, వారు గనక ఇంప్లిమెంట్ చేయకపోతే, అనగా నారా చంద్రబాబు నాయుడు గారు గనక వారిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకపోతే మేం బాధ్యత తీసుకుంటామని స్వయాన బీజేపీ నాయకత్వం, మరో పక్కన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున అత్యున్నతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రయోజనాల కన్నా మిన్నగా వారి వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిన సత్యమే. వ్యక్తిగత ప్రయోజనంతో పాటు వ్యక్తుల ప్రయోజనం కూడా ఇక్కడ కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాలలో. అది ఇసుక దోపిడీ చేయటం ద్వారానో, లేదా కాంట్రాక్టులను అడ్డదిడ్డంగా చేజిక్కించుకోవడం ద్వారానో, కమిషన్లను పొందటం ద్వారానో, ఓ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సచివాలయాల్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో లంచాల ద్వారానో పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన భ్రష్టు పట్టిపోయిందని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కన లంచాల మయంతో రాష్ట్రాన్ని దిగజార్చి, ఇంకో పక్కనేమో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతలకు చాలా సులభంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు గారు వేల కొద్ది ఉద్యోగాలు నేను సృష్టిస్తాను, నేను తెస్తాను, నాకు అపారమైన అనుభవం ఉంది, నేను ఉద్యోగాలు వేల కొద్ది తెచ్చిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున డ్రగ్స్ ను, గంజాయిని, ఎన్డీఎంఏ డ్రగ్స్లను పూర్తి స్థాయిలో కూరగాయల షాపులో దొరికినట్టుగా గంజాయి, డ్రగ్స్ యువకులకు దొరకటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, విచారం వ్యక్తపరుస్తూ, ఓ పక్కనేమో హామీలను తుంగలో తొక్కటం, ఇంకో పక్కనేమో యువకుల యొక్క జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడంతో పాటు
కాకి లెక్కలు చెప్పటం మొదలుపెట్టారు. వారు చెప్పిన మాటలనే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాజధాని నిర్మాణానికి 17,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయని వారే ప్రకటించారు. పోలవరానికి 2,348,000 కోట్ల రూపాయలు వచ్చినాయని వారే ప్రకటించారు. స్టీల్ ఫ్యాక్టరీకి 3,295,000 కోట్ల రూపాయలు వచ్చినాయని వారే ప్రకటించారు. రమారమి అన్ని కలిపితే 25,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటికే శాంక్షన్ అయ్యి గ్రాంట్లు వచ్చినాయని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆ పోలవరంలో ఏం నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పండి. రాజధానిలో ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, దానికి అవుతున్న ఖర్చు ఎంత, టెండర్లు ఎంత పిలిచారు, ఎన్ని టెండర్లు కన్ఫర్మ్ చేశారు, టెండర్లు చేస్తున్న సంస్థల యొక్క వివరాలు బహిర్గతం చేయండి. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ఏం స్టార్ట్ చేశారో, ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరు పనులు చేస్తున్నారో సమాచారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలను పూర్తిగా ఆపేసి, నేనొస్తే 6 హామీలను ఇస్తానని మాటిచ్చి ఒక్కొక్క హామీకి ఒక్కొక్క పథకానికి పోటీ పథకాలను అనౌన్స్ చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తానంటే, ఆయన ఇంట్లో తల్లికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ 3 పార్టీలు కలిసి అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం ఇస్తాననే పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆ తల్లికి వందనం అనే పథకం ఎప్పుడు ఇస్తారా అని ఈ రాష్ట్రంలోని తల్లి ఆశగా ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మీరేమో చాలా సులభంగా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అసలు అవి అవసరం లేదన్నట్టే మాట్లాడుతున్నారు. వాటిని తలుచుకుంటే నాకు బాధ కలుగుతుందని చెప్పి అంటున్నారు. విసుగు పుడుతుందంట చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాలను తలుచుకున్నప్పుడల్లా విసుగు పుడుతుందంట. మేము ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల పేర్లు వింటున్నప్పుడల్లా వినసొంపుగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను ఊరికే మీ జ్ఞాపక శక్తి కోసం ఈ రాష్ట్రంలోని పేదవాళ్ల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసిందో నేను ఊరికే చదివి వినిపిస్తాను. ఓ అమ్మఒడి, ఓ ఆసరా, ఓ ఆరోగ్యశ్రీ, ఓ ఈబీసీ నేస్తం, ఓ కాపు నేస్తం, నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధుకరించిన విధానము, ఓ జలయజ్ఞం, ఓ రైతు భరోసా, ఇళ్ల పట్టాలు, 0 వడ్డీకే రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆసుపత్రుల నిర్మాణం గ్రామాల్లో జరిగిన విధానం, పోర్ట్లు, హార్బర్లు, ఆర్బీకే సెంటర్లు, గిట్టుబాటు ధరలు, డిజిటల్ లైబ్రరీలు, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగంలో తీసుకురాబడిన అనేకమైన సంస్కరణలు. వీటిని మీకు విసుగు ఎందుకు తెప్పిస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఎవ్వరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏ ప్రభుత్వ అధినేత ఎవ్వరు జేబుల్లో నుంచి ఏ ఒక్క కుటుంబాల డబ్బులు ఖర్చు పెట్టరు. రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన డబ్బులన్నిటినీ సమకూర్చుకొని